విజయవాడలో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని చెప్పి పోలీసులు అయితే గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రీసెంట్‌గా మనం చూసుకున్నట్లయితే బబూరి గ్రౌండ్స్‌లో కారుని ర్యాష్‌గా డ్రైవ్ చేస్తూ ఒక బాలుడితో పాటు మరో ముగ్గురి పాదాచారులను కూడా కారు పోనించడం, వాళ్ళంతా గాయాల పాలైన సంగతి మనకి తెలిసిందే. అయితే దీంట్లో పెద్ద చిచ్చా, చిన్న చిచ్చా, భార్గవ్, దినేష్, మహేష్ ఈ ఐదుగురిని కూడా నిందితులుగా పోలీసులు అయితే చేర్చడం జరిగింది. వీళ్ళలో భార్గవ్ పరారీలో ఉన్నాడు. దినేష్, మహేష్, పెద్ద చిచ్చా, చిన్న చిచ్చా వీళ్ళ నలుగురిని కూడా పోలీసులు అయితే ఇప్పటికీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలి. ఇలా ఎవరైనా సరే సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తే, రౌడీయిజం పేరుతో రెచ్చిపోతే వారి బెండు తీస్తామన్న విధంగా పోలీసులు అయితే ప్రవర్తిస్తున్న తీరు చాలామంది సామాన్య ప్రజల నుంచి అభినందనీయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే రెచ్చిపోతూ పాదాచారుల మీదకి కారును పోనిచ్చి వీరంగం సృష్టించారో వాళ్ళ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఏదైతే భవానీపురం ఎక్కడైతే వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి పాదాచారులని స్థానికులని భయభ్రాంతులకు గురి చేశారు. అదే ప్రాంతంలో అక్కడ భవానీపురం శివాలయం సెంటర్ దగ్గర నుంచి కూడా కంట్రోల్ రూమ్ వరకు కూడా వాళ్ళందరినీ కూడా నడిపించుకుంటూ చెప్పులు కూడా వేసుకోకుండా చెప్పులు తీపిచ్చి వాళ్ళందరినీ కూడా నడిపించి ఎవరైనా సరే రౌడీయిజం పేరుతో రెచ్చిపోతే కనుక వారికి సరైన గుణపాఠం చెప్తామననే విధంగా పోలీసులు అయితే ప్రవర్తించారు. ఈ తీరుని నగరవాసులంతా కూడా అభినందిస్తున్నారు. ఎందుకంటే బెజవాడలో రౌడీయిజం అంతకుముందు చూసుకున్నట్టయితే గతంలో ఎన్నో సంవత్సరాల క్రితం రౌడీయిజానికి పెట్టింది పేరులాగా ఉండేది. కానీ పోలీసులు తీసుకుంటున్నటువంటి కఠినమైన నియమ నిబంధనలతో ఎక్కడికక్కడ రౌడీయిజం మొత్తాన్ని కూడా అణిచివేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఎవరైనా సరే మేము పెద్ద రౌడీలము అని చెప్పి రెచ్చిపోతే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి వ్యాఖ్యలను సహించబోము. నగరవాసులని శాంతి భద్రతలకు విఘాతం కలిగించి నగరవాసులను కనుక ఇబ్బందికి గురి చేస్తే తక్షణమే వారిపైన చర్యలు తీసుకుంటామని వారికి హెచ్చరికలు జారీ చేస్తూ, రౌడీలకు హెచ్చరికలు జారీ చేస్తూ బహిరంగంగా రోడ్ల మీద చెప్పులు కూడా లేకోకుండా వాళ్ళందరినీ కూడా నడిపించుకుంటూ సరైన గుణపాఠం చెప్తున్నారనమాట. సో ఈ నేపథ్యంలో ఎవరైనా సరే రౌడీలని రెచ్చిపోతే కనుక వాళ్ళ పరువు పోయే విధంగా వాళ్ళు ఇంకోసారి రౌడీలు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేలాగా ఏదైతే పోలీసులు తీసుకుంటున్నారో ఈ చర్యలను అందరూ కూడా అభినందిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, 1 ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.